ధోని శిష్యుడి దరిద్రమేంటి అనుకుంటున్నారా? అవును, ఒక్కసారి ఈ స్టోరీ వింటే అది నిజమని అనిపిస్తుంది. ఇక రాయ్పూర్లో తాజాగా జరిగిన భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో రెండో మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ సాధించి 102 పరుగులు చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా తన మొదటి సెంచరీని సాధించాడు. కానీ ఈ మ్యాచ్ ఓడిపోయారు. దీనికి కారణం రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అవును, గైక్వాడ్ సెంచరీ చేసినప్పుడల్లా టీమిండియా ఓడింది. ఇక రెండో వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని సఫారీ బ్యాటర్లు ఛేదించేశారు. దీనికి చాలా కారణాలున్నా అందరూ గైక్వాడ్నే టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్లో గైక్వాడ్కు ఇది రెండవ సెంచరీ మాత్రమే. రెండింటిలోనూ టీమిండియా ఓడిపోయింది, అది కూడా అత్యధిక పరుగుల చేజింగ్లో. అవును, నవంబర్ 28, 2023న గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన T20 మ్యాచ్లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో 123 పరుగులు చేశాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్లో అతని మొదటి సెంచరీ. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ సెంచరీ కారణంగా ఆస్ట్రేలియా 223 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. T20లో భారత్పై ఇది అత్యధిక విజయవంతమైన చేజింగ్. ఇక ఐపీఎల్లోనూ గైక్వాడ్ ఇదే రికార్డుని కంటిన్యూ చేస్తున్నాడు. 18 ఐపీఎల్ సీజన్ల చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ 10 సెంచరీలు చేసింది. కానీ ఆ జట్టు 2 సార్లు మాత్రమే ఓటమిని చవిచూసింది. ఆ 2 రుతురాజ్ సెంచరీలు చేసినప్పుడే కావడం ఇక్కడ గమనార్హం. అందుకే ఫ్యాన్స్ ఇలా పోస్టులు పెడుతున్నారు. మరి దీనిని గైక్వాడ్ ఎప్పుడు మారుస్తాడో చూడాలి.